ప్రజల విశ్వాసం, దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే పరమావధిగా ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలన పూర్తి చేశారని రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చరిత్రాత్మకమని కొనియాడారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా చూడటమే లక్ష్యంగా ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోందని ఎంపీ చెప్పారు. దేశవ్యాప్తంగా 1337 రైల్వే స్టేషన్ని అమృత్ స్టేషన్స్గా గుర్తించడం జరిగింది. ఆ 1337 స్టేషన్లో 73 స్టేషన్లు మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నాయి. మన రాజమండ్రి రైల్వే స్టేషన్ కూడా అమృత్ స్టేషన్లో భాగమే. అనపర్తి కూడా. అదేవిధంగా వందే భారత్ ట్రైన్లు కనుక మనం తీసుకున్నట్లయితే ఇవాళ దేశవ్యాప్తంగా 164 వందే భారత్ ట్రైన్లు పట్టణాలని అనుసంధిస్తూ పరిగెడుతున్నటువంటి నేపథ్యం మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. ఎయిర్పోర్ట్లకు వచ్చేటప్పటికి 2014 సంవత్సరానికి ముందు దేశంలో కేవలం 64 ఎయిర్పోర్ట్లు మాత్రమే ఉండేవి. కానీ సామాన్యులకు కూడా విమానయానం అనేది వారికి అందుబాటులో తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతోటి ఉడాన్ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టి ఇవాళ మరి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఇవాళ దగ్గర 164 ఎయిర్పోర్ట్లు దేశవ్యాప్తంగా ఉన్నాయి.